హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కృష్ణ ఎడ్యుకేషన్ అకాడమీ. ఆర్ఆర్బి ఎన్టీపీసీ 2025 పరీక్ష తేదీ ఊహించిన CBT1 పరీక్ష షెడ్యూలు, అడ్మిట్ కార్డు, సిటీ ఇంటిమేషన్ స్లిప్పు, దీని యొక్క కంప్లీట్ డీటెయిల్స్ అయితే తెలుసుకుందాము. ఎవరెవరు ఆర్ఆర్బి ఎన్టీపీసీకి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్నారో ఈ వీడియోని మొదటి నుంచి ఎండ్ వరకు చూడండి, స్కిప్ అనేది చేయొద్దు. ఇవి చేసేది మీకోసమే. ఆర్ఆర్బి ఎన్టీపీసీకి సంబంధించి ఎవరెవరు ఆన్లైన్లో దరఖాస్తు చేశారో ప్రతి ఒక్కరూ ఈ వీడియోని మొదటి నుంచి ఎండ్ వరకు చూడండి, స్కిప్ అనేది చేయొద్దు. ఆర్ఆర్బి రిక్రూట్మెంట్ బోర్డు సంబంధించి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ మే నెలలో జరగనున్న ఆర్ఆర్బి ఎన్టీపీసీ 2025 పరీక్ష తేదీ ద్వారా 11,558 ఖాళీలను భర్తీ అయితే చేయనుంది. ఈ పరీక్ష ఆన్లైన్లో అయితే ఉంటుంది. 90 నిమిషాలు 100 ఆబ్జెక్టివ్ ప్రశ్నలు అయితే ఉంటాయి. అధికారిక ప్రకటనలు మరియు పరీక్ష వివరాల కోసం ఆర్ఆర్బి వెబ్సైట్లో అప్డేట్గా ఉండండి. చూడండి తర్వాతది. ఆర్ఆర్బి ఎన్టీపీసీ 2025 ఈ పరీక్షకు సంబంధించి ఈ సంవత్సరంలో భాగంగా అత్యంత పోటీతత్వ నియామక కార్యక్రమాల్లో ఒకటిగా అయితే ఉండబోతుంది. వివిధ పోస్టుల్లోని మొత్తం ఖాళీల సంఖ్య చూసుకుంటే 11,558 ఖాళీలు ఉండగా ఎంతమంది పోటీ పడుతున్నారు అనేది వినండి. 1.21 కోట్లకు పైగా అభ్యర్థులు అనేది పోటీ పడుతున్నారు. అధికారిక పరీక్ష తేదీ ఇంకా ప్రకటించబడినప్పటికీ కంప్యూటర్ ఆధారిత పరీక్ష CBT తాత్కాలికంగా మే మరియు జూన్ 2025 మధ్య షెడ్యూల్ అనేది చేయబడింది. దరఖాస్తుదారుల సంఖ్య ఎక్కువగా ఉండడంతో అభ్యర్థులు తమ తయారీ వ్యూహాత్మక మరియు క్రమశిక్షణ విధానాన్ని అవలంబించాలి. అధికారిక నోటిఫికేషన్తో తాజాగా ఉండడం, భావాలను మెరుగుపరచడం, క్రమం తప్పకుండా సాధన చేయడం మరియు దృష్టి కేంద్రీకరించడం, మనస్తత్వాన్ని కొనసాగించడం పరీక్షను ఛేదించడానికి చాలా కీలకము. దృఢ సంకల్పం మరియు తెలివైన ప్రణాళికలతో విజయం చేరువలో అయితే ఉంటుంది. ఆర్ఆర్బి ఎన్టీపీసీ 2025 పరీక్ష తేదీ విషయానికి వస్తే చూద్దాము. మే 2025 చివరి వారంలో షెడ్యూల్ అనేది చేయబడే అవకాశం అయితే ఉంది. ప్రతి ఒక్కరూ ఈ వీడియోని మొదటి నుంచి ఎండ్ వరకు చూడండి, స్కిప్ అనేది చేయొద్దు. ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. పరీక్ష తేదీలకు సంబంధించి చూద్దాము. ఆర్ఆర్బి ఎన్టీపీసీ పరీక్ష ఫారంను విజయవంతంగా నింపిన అభ్యర్థులతో ఉంటే రాబోయే పరీక్షకు సిద్ధం కావాల్సిన సమయం అయితే ఆసన్నమైంది. అధికారిక నవీకరణల కోసం అప్రమత్తంగా ఉండండి, ఎందుకంటే అన్ని కీలకమైన సమాచారం సంబంధించిన ఆర్ఆర్బి వెబ్సైట్లో భాగస్వామ్యం అయితే చేయబడుతుంది. ఆర్ఆర్బి ఎన్టీపీసీకి సంబంధించి చూడండి. గ్రాడ్యుయేట్, అండర్ గ్రాడ్యుయేటు పరీక్ష తేదీ విషయానికి వస్తే ఎస్పిరేట్గా మే మరియు జూన్. ఆర్ఆర్బి ఎన్టీపీసీ అడ్మిట్ కార్డ్ విడుదల తేదీ పరీక్ష తేదీకి 1 వారం ముందు. పరీక్ష నగర సమాచారము పరీక్షకు సుమారు 10 రోజుల ముందు. ఖాళీల సంఖ్య చూసుకుంటే 11,558. మొత్తం దరఖాస్తుదారుల సంఖ్య చూసుకుంటే దాదాపు 1,21,67,679 మంది దరఖాస్తుదారులు చేసుకున్నారు. పరీక్ష విధానం వచ్చి ఆన్లైన్లో అనేది ఉంటుంది. పరీక్ష రకం వచ్చి ప్రశ్న రకం వచ్చి ఆబ్జెక్టివ్ టైపు. పరీక్ష వ్యవధి వచ్చి 90 నిమిషాలు. ఎంపిక ప్రక్రియ అనేది ఎలా ఉంటుందంటే CBT1, CBT2, CBT80 డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది ఉంటుంది. మీకు పూర్తి వివరాలు కావాలంటే నీ అఫీషియల్ సైట్లో చూసుకోండి. ఈ వీడియోని మొదటి నుంచి ఎండ్ వరకు చూడండి, స్కిప్ అనేది చేయొద్దు. చూడండి తర్వాతది. ఆర్ఆర్బి ఎన్టీపీసీకి సంబంధించి ఆ పరీక్ష తేదీని డౌన్లోడ్ చేసుకోవడానికి దశలు చూసుకుంటే చూద్దాము. 1.21 కోట్ల పైగా దరఖాస్తుదారులు ఆసక్తిగల ఎదురు చూస్తున్నందున ఆర్ఆర్బి ఎన్టీపీసీ 2025 పరీక్ష తేదీ త్వరలో అనేది విడుదల కానుంది. ఈ ప్రక్రియలో భాగంగా మీకు సహాయపడడానికి ఇక్కడ సరళమైన మరియు నవీకరించబడిన గైడ్ అయితే ఉంది. ఆర్ఆర్బి ఎన్టీపీసీ పరీక్ష తేదీ నోటీసు తనిఖీ చేయడానికి దశల వారీగా మార్గదర్శిని చూడండి. దశల వారీగా అనేది చూడండి.
మీ సంబంధిత జోన్ యొక్క అధికారిక రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ వెబ్సైట్ని అయితే సందర్శించండి. హోమ్ పేజీలో తాజా నోటిఫికేషన్ విభాగాన్ని గుర్తించి ఆర్ఆర్బీ ఎన్టీపీసీ 2025 పరీక్ష తేదీ లేదా అలాంటి లింకును కనుగొనండి. దశ జీ, మీరు దరఖాస్తు ఆధారంగా ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ లేదా ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్ కోసం సంబంధిత నోటిఫికేషన్ అయితే ఎంచుకోండి. అధికారిక పరీక్ష షెడ్యూల్ పీడిఎఫ్ తెరవడానికి లింక్పై అయితే క్లిక్ చేయండి. దశ 5 లాస్ట్ది. పీడిఎఫ్లో భాగంగా డౌన్లోడ్ చేసి తర్వాత సులభంగా యాక్సెస్ చేయడానికి మరియు సూచన కోసం దాన్ని మీ పరికరంలో సేవ్ అయితే చేయండి. ఇది పరీక్ష తేదీలకు సంబంధించి చూసుకునే విధానము. ఇంకా రాలేదు తాజాగా, ఇది మీకు తెలియడం కోసం చెప్తున్నాను ఈ వీడియోలో. పరీక్ష తేదీ 2025 షెడ్యూల్ సంబంధించి చూద్దాము. ఆర్ఆర్బీ ఎన్టీపీసీ 2025 పరీక్షకు దరఖాస్తుదారుల సంఖ్య ఎక్కువగా ఉండటం వలన CBT1 వివిధ పరీక్ష కేంద్రాల్లో బహుళ షిఫ్టుల్లో నిర్వహించబడే అవకాశం అయితే ఉంది. అభ్యర్థులు వారి షెడ్యూల్ చేయబడిన షిఫ్ట్లు బట్టి అయితే వేరువేరు సమయాలు సిద్ధంగా అయితే ఉండాలి. ఏవైనా జాప్యాలను నివారించడానికి మీ షెడ్యూల్ చేయబడిన రిపోర్టింగ్ సమయాన్ని ముందే చేరుకోవడం మంచిది. పరీక్ష తేదీ సమీకరిస్తున్న కొద్ది షిఫ్ట్ అసైన్మెంట్స్ మరియు రిపోర్టింగ్ సమయాల గురించి మరింత వివరణాత్మక సమాచారం అందుబాటులో అయితే ఉంచబడుతుంది. చూడండి, షిఫ్ట్ 1, షిఫ్ట్ 2, షిఫ్ట్ 3, 3 షిఫ్ట్లు అనేది ఉంటుంది. పరీక్ష సమయం వచ్చి ఉదయం 9 నుంచి 10:30 వరకు అయితే ఉంటుంది. రిపోర్టింగ్ సమయం వచ్చి ఉదయం 7:30 నిమిషం అయితే ఉంటుంది, 7:30. షిఫ్ట్ 2 మధ్యాహ్నం 12:45 నుంచి 2:15, ఉదయం 12:15. షిఫ్ట్ 3 సాయంత్రం 4:30 నుంచి సాయంత్రం 6 వరకు అయితే ఉంటుంది. మధ్యాహ్నం రిపోర్టింగ్ సమయం వచ్చి 3 గంటలకి. ఇది ఇన్ఫర్మేషన్ వచ్చి ఏమైనా అప్డేట్ న్యూస్ వస్తే ఆర్ఆర్బీ ఎన్టీపీసీ ఎగ్జామ్ షెడ్యూల్ సంబంధించి ఏమైనా అప్డేట్ న్యూస్ వస్తే మీకు తెలియపరుస్తాము. ఈరోజు వచ్చిన తాజా అప్డేట్ న్యూస్ అయితే ఇది. మీకు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి దాని పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ అయితే చేసుకోండి. ఇవి మీకు తెలియపరుస్తున్నాను. ఇంకా ఈ అప్డేట్ న్యూస్ అనేది రాలేదు తాజాగా. ఇది కొత్త వాళ్ళకి తెలియని వాళ్ళ కోసం నేను ఈ వీడియోస్ చేశాను. చాలా మంది అయితే అడుగుతున్నారు, సార్ ఎప్పుడు ఉండొచ్చు సార్ ఈ పరీక్ష తేదీలను అనేది ఎలా చూసుకోవాలనేది ఒక వీడియో చేయండి సార్ అని అడుగుతున్నారు. వాళ్ళ కోసం నేను చేస్తున్నాను. రిపోర్టింగ్ టైము, రిపోర్టింగ్ సమయము ఎలా ఉంటుందనేది తెలుసుకుందాము ఈ వీడియోలో వచ్చి. మీకు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి దాని పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ అయితే చేసుకోండి. ఆర్ఆర్బీ ఎన్టీపీసీ షెడ్యూల్ సంబంధించి ఏమైనా అప్డేట్ న్యూస్ వస్తే మీకు తెలియపరుస్తాము. సపోర్ట్ అయితే చేయండి. మీకు మంచి మంచి వీడియోస్ అయితే అందుతాయి. అంతవరకు సెలవు. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.